క్వశ్చన్స్ అనేది ఉంది. సో వీఆర్ వెరీ మచ్ థ్రిల్డ్ అండ్ ఎక్సైటెడ్ టు నో ది ఆన్సర్స్ ఫ్రమ్ యూ. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? లవ్లీ. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ మీరు ఎప్పుడైనా స్టూడియోలో ఉంటూ చాలా మెస్మరైజింగ్ రూపంలో చాలా అద్భుతాలు చేస్తూ వచ్చారు. సో when it comes to live performance, like how your experiences and ఒక ఫ్యాన్ బేస్ కి మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు? ముందు నుంచి కూడా మీకు తెలుసు నాకు హౌ ప్యాషనేట్ ఐఎమ్ అబౌట్ షోస్ అండ్ కాన్సర్ట్స్ అని. అండ్ వే బ్యాక్ ఆనందం టైం నుంచి కూడా ఐ థింక్ ఐ వాజ్ వన్ హూ స్టార్టెడ్ లైక్ సినిమాకి ఎవరైతే కంపోజ్ చేస్తారో ఒరిజినల్ మ్యూజిక్ కంపోజర్స్ అండ్ ఒరిజినల్ సింగర్సే వచ్చి సాంగ్స్ని కానీ మూవీని కానీ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసిన మేము ఆనందం ఆ టైం నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ పర్ఫార్మెన్స్ గెటింగ్ ఆల్ ఒరిజినల్స్. అప్పటి నుంచి అది ఒక ఫార్మాట్ అయిపోయి ట్రెండ్ అయిపోయి ఇప్పుడైతే ఒక నార్మల్ ప్రొసీజర్లో కూడా అయిపోయింది. దెన్ ఒక టైం తర్వాత ఐ ఆల్సో గాట్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గెట్ దీస్ ఎల్ఈడి స్క్రీన్స్ ఆన్ స్టేజ్ ఫర్ ఆడియో లాంచెస్ అండ్ ఆల్ దాట్. దాని తర్వాత అది కూడా ఒక రెగ్యులర్ ఇది అయిపోయింది. సో ఎవ్రీ టైమ్ I'm so glad that the things that we start చేసిన కొన్ని ప్రొసీజర్స్ అవి నార్మల్టీలో వచ్చి అందరూ కూడా ఫాలో చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ అలాగే షోస్ విషయానికి వస్తే మొన్న అక్టోబర్లో వి హ్యాడ్ అంటే డిఎస్పీ లైవ్ ఇండియా టూర్లో ఫస్ట్ షో వచ్చి మేము హైదరాబాద్లో చేసాం అక్టోబర్లో. ఇట్ వాజ్ అ హ్యూజ్ షో అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేజెస్ ఇన్ ఇండియా. గచ్చిబౌలి స్టేడియం చూసారంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ర్యాంప్ వేసి మళ్ళీ ఎక్స్ లాగా ఒక ర్యాంప్ వేసాం. అంటే అది నా విజన్ ఎప్పుడు ఏంటంటే మన కోసం ఎక్కడెక్కడి నుంచో షోస్ చూడాలని ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ అందరూ ఎంతో ఆశతో వస్తున్నారు. బట్ లాట్ ఆఫ్ షోస్ నేను కూడా యాజ్ అ ఫ్యాన్ మిగతా షోస్ వెళ్ళి చూస్తాను కదా, అప్పుడు ఏమవుతుందంటే మన ఏ ఆర్టిస్ట్ అయితే చూడాలని వెళ్తున్నామో వాళ్ళు ఎక్కడో ఉంటారు స్టేజ్ మీద, వాళ్ళు మళ్ళీ మనం స్క్రీన్ మీద చూస్తాం. అంటే అందరూ విఐపి గ్యాలరీలోనో ఫ్రంట్ జోన్లోనో ఉండలేరు కదా, లిమిటెడ్ కైండ్ ఆఫ్ సీట్సే ఉంటాయి. సో గ్యాలరీలో ఉన్నవాళ్ళ సంగతి ఏంటి, సో వాళ్ళకి ఏంటంటే దూరం నుంచే కనిపిస్తాం, మళ్ళీ స్క్రీన్లోనే చూడ. అప్పుడు నాకేమనిపించింది అంటే వాళ్ళ స్క్రీన్లో ఆర్టిస్ట్ని చూసేటప్పుడు టీవీలో ఇంట్లో చూడొచ్చు కదా, ఇంకా మళ్ళీ స్టేజ్కి ఎందుకు వచ్చి చూడటం అని అనిపించింది. సో అందువల్ల నా షోస్ వరకు ఏంటంటే వెన్ వీ స్టార్టెడ్ ఇండియా టూర్ ఐ మేడ్ ఇట్ వెరీ షూర్ దట్ స్టేజ్ నుంచి ఐ మీన్ సపోజ్ ఇది స్టేజ్ అంటే ఎండ్ ఆఫ్ ది ఆడిటోరియం ఎండ్ ఆఫ్ ది స్టేడియం వరకు ఐ హ్యావ్ ఎ ర్యాంప్. అందరూ అంటారు అదే 1 కిలోమీటర్ ఉంది లోపల, 1/2 కిలోమీటర్ ఉంది, అలాగే ఎక్స్ ర్యాంప్ కూడా. సో వాట్ ఐ డూ ఇస్ ఐ గో రన్ అండ్ వాక్ అండ్ ఆ ఎడ్జ్లో స్టేజ్ ఉంటుంది, సెంటర్లో స్టేజ్ ఉంటుంది అండ్ అన్ని ఎడ్జెస్లో స్టేజ్ ఉంటుంది అన్నమాట. సో ఐ గో టు ఎవ్రీ గ్యాలరీ అండ్ పర్ఫార్మ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో షోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్టిస్ట్ని దగ్గర నుంచి చూడొచ్చు, వాళ్ళు కూడా మాతో పాటు. సో మన షోస్లో నేను చెప్పేది ఏంటంటే ఏ సీట్లో ఉన్నా విఐపీసేనబ్బా, మీరే మా విఐపీస్ ఎప్పుడు కూడా. సో అలాగే వైజాగ్లో కూడా పోర్ట్ స్టేడియంలో ఫస్ట్ టైం ఐ థింక్ యూ విల్ బి అమేజ్డ్. అదే అంటున్నాను కదా, లాస్ట్ నైట్ నుంచి మేము మార్నింగ్ ఒక 7-8 వరకు స్టేజ్ దగ్గర ఉండి మేకింగ్ షో దట్. అండ్ ఏసీటీసీ, థ్యాంక్స్ టు ఏసీటీసీ అండ్ హేమంత్ గారు బికాస్ దే హ్యావ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది స్టేజ్ అండ్ ద ఎంటైర్ షో. సో నాకు ప్యాషనెట్ పీపుల్తో వర్క్ చేయడం ఇష్టం. అలాగే ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఏసీటీసీ హేమంత్ రండి కొంచెం. ఓకే, దట్స్ హేమంత్ ఆఫ్ ఏసీటీసీ, ద మ్యాన్ బిహైండ్ ద ఎంటైర్ ప్రొడక్షన్ ఆఫ్ ద షో. థ్యాంక్ యూ హేమంత్. హైదరాబాద్ షో, దాని తర్వాత బెంగళూరు షో చేసాం మొన్న మార్చ్లో లాస్ట్ మంత్ అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షోస్ అగైన్. అక్కడైతే మన ఆల్మోస్ట్ కన్నడ ఇండస్ట్రీ మొత్తం వచ్చారు. శివరాజ్ కుమార్ సార్, పునీత్ రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ, కిచ్చా సుదీప్ గారు, గోల్డ్ స్టార్ గణేష్, ఆఫ్ కోర్స్ మన ప్రభుదేవ గారు, మెహ రమేష్ గారు, లాట్ ఆఫ్ పీపుల్, గణేష్ ఆచార్య మాస్టర్, ఎంటైర్ ఇండస్ట్రీ, మ్యూజిక్ సింగర్స్ అందరూ కూడా. సో దే ఆల్ ఎంతో ప్రేమతో వచ్చి మా షోని పెద్ద సక్సెస్ చేశారు. అండ్ ఇప్పుడు వైజాగ్ వచ్చే వరకు నేను ఫీల్ అయ్యే స్పెషాలిటీ ఏంటంటే వైజాగ్ వచ్చి సినిమా ఇండస్ట్రీకి అదొక స్పెషల్ ప్లేస్, అవునా కదా. సో వైజాగ్లో ఉన్న క్రేజ్ సినిమాలకి అంత ఇంత కాదు. సో ఇక్కడ ఉండే క్రౌడ్ కానీ ఎనర్జీ కానీ ఇదంతా మేము చాలా సినిమాలకి లైక్ రంగస్థలం కానీ, దాని తర్వాత సర్లేరు నీకెవరు కానీ, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్కి వైజాగ్లోనే ఇప్పుడు ఫంక్షన్స్ కూడా జరిగినాయి. అండ్ ఐ ఆల్వేస్ ఫెల్ ద ఎనర్జీ ఆఫ్ వైజాగ్. సో ఐ థింక్ దిస్ ఇస్ గోన్ బి ఎ వెరీ వెరీ స్పెషల్ షో టు షో ఆల్ అవర్ లవ్ టు ద పీపుల్ ఆఫ్ వైజాగ్. లవ్లీ, రైట్. సో వన్ మోర్ థింగ్, మేమైతే వెరీ ఎక్స్క్లూజివ్ అబౌట్ మీరు ఆఫ్లైన్లో ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో ఆన్లైన్ పర్ఫార్మెన్స్కి వచ్చినప్పుడు కూడా దానికి మించి ఎక్కువ ఎనర్జీ ఉంటారు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్? ఎనర్జీకి ఇప్పుడు సీక్రెట్ ఏమి ఉండదండి. అంటే అందరూ మనకిచ్చే ప్రేమే మన ఎనర్జీ. ఓకే, సో దీన్ని కొట్టచ్చు. సో ఆ ప్రేమ మనం పొందాలంటే మనం వాళ్ళకి ఇచ్చే ప్రేమ చాలా జెన్యూన్ అయి ఉండాలి.
సో ఇట్స్ ఆల్వేస్ దాని ఏమంటారు మ్యూచువల్ మాట. సో దేంట్లోనే మోసం చేయొచ్చు కానీ ఈ ప్రేమ ఇచ్చి పుచ్చుకునే విషయంలో మోసం చేయలేం ఎవరు. అంటే ఫేస్లోనే తెలిసిపోద్ది వీడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాను లేదని. అలాగే నేను మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీకు తెలిసిపోద్ది, మీరు నన్ను ప్రేమించినప్పుడు నాకు తెలిసిపోద్ది. ఈ ప్రేమలో వచ్చే ఎక్స్చేంజ్ ఈ ఎనర్జీ మాట. సో ఇంత మాకు ఇన్ని రోజులు రాత్రి వాళ్ళు నిద్ర లేకుండా మేము రిహర్సల్స్ చేస్తున్నామంటే ఏదో మా షో సూపర్గా వచ్చేయాలనేది ఎప్పుడు కూడా నా టార్గెట్ అవ్వదు. మన షోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక గుడ్ మెమరీ అవ్వాలి, ఫెంటాస్టిక్ మెమరీస్తో వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పటివరకు కూడా నేను యూఎస్ఏలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, లండన్లో కానీ, దుబాయ్లో కానీ, సింగపూర్ ఎక్కడెక్కడ మలేషియాలో కానీ ఎక్కడ పర్ఫామ్ చేసినా మళ్ళీ ఓ 4 years తర్వాత 5 years తర్వాత అదే కంట్రీకో ఊరికో వెళ్ళినప్పుడు ఐ స్టిల్ హ్యావ్ పీపుల్ హూ కమ్ విజిట్ మీ వేరింగ్ మై టీషర్ట్స్. ఆ డిఎస్పీ లోగో టీషర్ట్స్ ఎప్పుడో 4-5 years బ్యాక్ మేము షోస్లో ఇచ్చుంటాం. అవి వేసుకుని వచ్చి దే టెల్ మీ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ దట్ దే హ్యాడ్ ఫ్రమ్ ద షోస్ మాట. అంటే ఒక 4-5 years తర్వాత వాళ్ళు వచ్చి చెప్తున్నారంటే ఆ మెమరీసే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా షోస్లో నేను మాత్రమే కాదు, ఉన్న వాళ్ళు అందరూ పర్ఫామ్ చేస్తారు నాతో పాటు. శ్రీమంతుల్లో ఒక డైలాగ్ ఉంటుంది, మహేష్ బాబు గారు అంటారు, అరే నిన్ను 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 అందరిని దత్తత తీసుకుంటాను. అలాగే మన షోలో ఆ గ్యాలరీ ఈ గ్యాలరీ, ఈ జోన్ ఆ జోన్, రాక్ స్టార్ జోన్, రింగ జోన్, ఏ జోన్ వదిలిపెట్టాం, అందరినీ దత్తత తీసుకుని మొత్తం వైజాగ్ని దత్తత తీసుకుని ఆ షో వరకు మేము డాన్స్ చేపిస్తాం, ఆడిస్తాం, పాడిస్తాం. సో ఫైనల్గా ఇందులో మీరు ద మోరల్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్. సూపర్. అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, లైక్ నాకు తెలిసి ప్రతి ఒక్క ఆర్టిస్ట్లో ఒక అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. బట్ మీ జర్నీ వచ్చేసరికి ఇప్పుడు అప్సే మేము చూస్తూ వస్తున్నాము. అండ్ యూనో అందులోనే లైక్ కొత్తదనం ఏం వస్తుంది, లైక్ హౌ యువర్ థాట్ ప్రాసెస్ గోస్ ఇన్ దాట్? మంచి క్వశ్చన్ అడిగారు. తెలుసో తెలియకో ఎప్పుడు అప్సే ఉంటాయి మన లైఫ్లో, ఎప్పుడు వరకు అప్సే ఉంటాయి. ఎందుకు నేను అంత కాన్ఫిడెన్స్ చెప్తానంటే మన మనసు క్లీన్, ఓకే, అండ్ మనం చేసే పనిని మనుషుల్ని జెన్యున్గా ప్రేమించగలిగితే ఆ విషయం దేవుడికి తెలిసిపోతుందన్నమాట. మధ్యలో ఎవడో మోసం చేయలేడు. సో అందుకే నేను ఎప్పుడు ఎవరన్నా ఒక మాటన్నో ఏమన్నా చుట్టూ ఏం జరిగినా ఓకే ఓకే అందరూ మనకి చెడు చేసే వాళ్ళందరూ నాకు చైల్డిష్గా కనిపిస్తుంటారు, ఓకేనా. మనకి చెడు చేసే వాళ్ళు చూస్తే నాకు జాలేస్తుంది, అయ్యో పాపం అనుకుని. సో అలా జాలేసి వాళ్ళని పక్కన పెట్టేసి మంచి చేసే వాళ్ళని ప్రేమిస్తూ మనం అందరికీ మంచి చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఆపేవాడు లేడు, తగ్గేదే లేదు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లాస్ట్ అండ్ వన్ మోర్ ఫైనల్ క్వశ్చన్, లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చామ్ రూపంలో రీసెంట్గా మనకి కుబేర్ సినిమాలో ప్రోమో అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ అందులోనే మీ రాక్ స్టార్ ఎలిమెంట్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దాట్? ఎస్, కుబేరా ఈజ్ అన్ అమేజింగ్ మూవీ. శేఖర్ కమ్ముల గారితో నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. నేను శేఖర్ కమ్ముల గారు ఇన్ఫ్యాక్ట్ చాలా ఇయర్స్గా వర్క్ చేయాలి, 2-3 మూవీస్ అనుకున్నాం. బట్ ఇప్పుడు డేట్స్ వల్ల దాని ఏదో ఒక కారణం వల్ల అది మిస్ అవుతూ వచ్చింది. నాకు శేఖర్ కమ్ముల గారు అంటే చాలా ఇష్టం, నేనంటే కూడా ఆయనకి చాలా ఇష్టం. సో ఫైనలీ వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ మూవీ. అండ్ అందులో ఒక హ్యాపీ ఇదేంటంటే ఇట్స్ వాట్ యు కాల్ వెరీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఫ్రమ్ వాట్ శేఖర్ గారు హెస్ డన్ బిఫోర్. సో అందువల్ల వీఆర్ రియలీ ఎంజాయింగ్ దాట్. అండ్ ధనుష్ గారు, శేఖర్ కమ్ముల గారు, నేను అగైన్ మన శ్రీవల్లి రష్మిక గారు అండ్ మన కింగ్ నాగార్జున గారు అనేది స్టార్ కేస్ అబ్బో అది వేరే రేంజ్లో ఉంది. అండ్ మూవీ కూడా చాలా బాగుంది. మొన్నే పోయిరా బోయిరా 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 మావా మహారాజా లాగా దర్జాగా పోయిరా మావా, ఈ సాంగ్ ఇప్పుడు 20th రిలీజ్ కాబోతుంది. ధనుష్ గారితోనే తెలుగులోని తమిళ్లోని పాడించాం. అండ్ చాలా బాగా వచ్చింది. భాస్కర్ భట్ గారు ఎక్స్ట్రాంట్ లిరిక్స్ రాశారు, తమిళ్లో వివేక్ గారు రాశారు. అండ్ ఇట్స్ కమింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. అండ్ ఐ థింక్ యూఆర్ ఆల్ గోయింగ్ టు లవ్ దట్ ఫిల్మ్ as well. Wow, we are so much eagerly waiting for this experience. Well, thank you so